హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే రెసిపీ కోడిగుడ్డు పొరటు, మేము పొలట అని కూడా అంటాము. ఇది అయితే ఇదివరకు అంటే మా చిన్నప్పుడు ఈ పొలట పెడితే అసలు ఒక రకమైన ఆనందం అన్నమాట. ఏంటో అంటే అప్పుడు ఎగ్తో ఓన్లీ ఇది ఒకటే ఉండేది. అయితే పొలట కానీ లేకపోతే ఆమ్లెట్ లేకపోతే ఉట్టి బాయిల్డ్ ఎగ్తో ఏదైనా పులుసు కానీ ఇగురు అలా కలిపి చేసేవారు. ఇప్పుడున్న అంత కర్రీస్ ఇదివరకు ఉండేవి కాదు కదా. ఇంకా ఇది పెట్టేసరికి చికెను మటన్ కంటే ఎక్కువ ఆనందంగా అనిపించేది ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఇది నేను వీడియో చేస్తుంటే అదైతే గుర్తొచ్చిందన్నమాట. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అన్నమాట. అందరూ కూడా మ్యాక్సిమం అందరికీ ఈ రెసిపీ ఇష్టం లేదు అనే వాళ్ళు ఉండరు. అంత సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికైతే ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. ఒక 3 ఎన్నో కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి ముందుగా అయితే కొంచెం పసుపు, మనం ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ పసుపు వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి కదా. తర్వాత ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ ఎన్ని అనుకుంటున్నామో అన్ని దానికి సరిపడా 2 or 3 వేసుకుని ఉంచేసుకోవాలన్నమాట. అలా ఒక 2 minutes అయిన తర్వాత దీన్ని ఇలా కొంచెం ఎగ్ అనేది కొంచెం గట్టిగా అయినట్టు అవుతుంది కదా. అప్పుడైతే దీన్ని కొంచెం ఒకసారి ఫ్రై చేసి, ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసే ఇలా తింటారు చాలామంది, వాటర్ అది యాడ్ చేయకుండా. మా టైంలో ఏంటో కొంచెం వాటర్ అది యాడ్ చేసేవాళ్ళం అన్నమాట. టుడే అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేయకుండా అయితే కొంచెం ఫ్రైలా అలా ఉంటుంది. ఇదైతే కొంచెం గ్రేవీ లాగా. కానీ ఇప్పుడు టేస్ట్ మారిపోయినాయి అన్నీ. అంటే మందుల వల్ల ఇంకొకటి ఇలా ఎగ్స్ కూడా చాలా ఇంజెక్షన్స్ చేసే పెంచుతున్నారు కదా కోడిని. దాని గురించి ఎగ్ టేస్ట్ కూడా మారిపోయింది. ఇదివరకు అయితే చాలా టేస్ట్గా అనిపించేది. ఇంకంతే. ఇప్పుడు ఒకసారి కదిపేసుకుని దానికి సరిపడా ముందు సాల్ట్ వేసాం కదా, ఎగ్ కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. ఇంకా కారం వేసేసుకోవడమే. ఒకసారి అయితే కొంచెం ఫ్రై చేసేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుని దగ్గరగా వచ్చే వరకు అయితే ఉంచుకుంటే సరిపోద్ది. దీంట్లో మనం మసాలాలు ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలానే ఇదైతే చపాతీలోకి రైస్లోకి అది బాగుంటుంది. ఇదివరకు రోజుల్లో చపాతీలు కూడా తక్కువే, ఎక్కువ రైసే కాబట్టి ఆ రైస్ ఐటెంలోకి మేము ఈవినింగ్ టైంలో చేసుకుంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంతే. ఇప్పుడు ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. మీరు కూడా ట్రై చేయండి.